సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం లోపల 22,000 కోట్లు సంవత్సరం లోపల మాఫీ చేసిండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఆయన రుణమాఫీ చేసిండు. ఎంత? 20,000 కోట్లు. 10 సంవత్సరాలు 20,000 కోట్ల రుణమాఫీ. శభాష. ఒకటే సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేయడం శభాష. ఎవరు ఇందులో? అంటే 5 ఏళ్ళు తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళు లాగలే. సీఎం రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు లాగలే. 1 ఇయర్ లోపల ఆయన సంవత్సరం లోపలే 22,000 కోట్లు ఒకటే కిస్తీలో మాఫీ చేసిండు. కానీ 2 ఎలక్షన్ల వాగ్దానం చేసిన రైతులకు మీరు 10 సంవత్సరాలు అంటే 10 ఏళ్లలో 20,000 కోట్లు ఎక్కడ, ఒక సంవత్సరంలో 22,000 కోట్లు ఎక్కడ? ఈ విషయాన్ని తెలంగాణ రైతులు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కేసీఆర్ సభలో దాన్ని రాంగ్ సిగ్నల్ ఇచ్చే ప్రక్రియలోనే ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇది నిజమే కదా, నేను చెప్పిన దాంట్లో కల్పితాలు లేవు కదా, ఇది తెలంగాణ రైతులు గమనించాలని మీడియా ద్వారా యావత్ తెలంగాణ సమాజాన్ని ఆలోచించేయండి అని నేను కోరుతున్నాను. 500 రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తున్నామో దాని మీద చాలా హ్యాపీగా ఉన్నారు రైతులు. ఎందుకు? ఇప్పుడు సపోజ్ ఒక్క ఎకరాకు ఒక 30 సంచులు అయినాయి అనుకోండి, సంచికి 500 వేసుకున్నా 15,000, 2 ఎకరాల్లో వేసుకుంటే 30,000, 5 ఎకరాల్లో వేసుకుంటే 70,000. అంటే వరి వేసుకున్న వాళ్ళకు బియ్యం మీద ఎక్స్ట్రా 500 రూపాయలు ఏదైతే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో, అటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారు కానివ్వండి, లేదా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై కానివ్వండి, ఈ రోజున సన్న బియ్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని శభాష్ అంటున్నారు ప్రజలు. ఎందుకు? సన్న బియ్యం అన్న మాట ప్రకారం ఇస్తున్నారు కాబట్టి చాలా